తర్వాత రేషన్ కార్డు పైన భారీ మార్పులు, కొత్త రూల్స్ ఇక నుంచి అంటూ కొత్త మార్పులు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఏదైతే ముఖ్యంగా ఇందులో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ వ్యవస్థలో కొత్తగా మార్పులు చేసింది. కొత్త కార్డుల మంజూరుతో పాటు స్మార్ట్ కార్డులు పంపిణీ చేసింది. గతంలో ఉన్న రేషన్ వాహనాలను తప్పించి రేషన్ దుకాణాల వద్ద సరఫరా చేస్తుంది. ఇక త్వరలోనే రేషన్ షాప్లో మాల్స్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతుంది. తాజాగా ఏదైతే ముఖ్యంగా రేషన్ కార్డులకు సమస్యలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్న రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. కాగా వీరికి సంబంధించిన రైస్ కార్డు దరఖాస్తు, సేవా రుసుము, సర్వీస్ ఛార్జీలు పెంచింది. కొత్త రైస్ కార్డులు, డూప్లికేట్ రైస్ కార్డులు కావచ్చు, రైస్ కార్డులో సభ్యుల సంఖ్య చేర్పు, తొలగింపు వివరాలన్నీ కూడా సవరణ, చేర్పులు, మార్పులతో పాటు రైస్ కార్డు విభజన వంటివి అన్ని సేవలు, దరఖాస్తు, సేవా ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో 24 సేవా కేంద్రం అంటే కలిగి ఉన్నటువంటి 100కు పెంచారు. ఇక అదేవిధంగా 48 ఉన్నటువంటి రైస్ కార్డు విభజనకు ₹200 పెరిగింది. ఇక మీ సేవ స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో సిటిజన్ పోర్టల్, వాట్సాప్, గవర్నమెంట్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డు అందుబాటులో అయితే ఉంటున్నాయి. ఇక రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డులు పొందాలన్న వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకునేందుకు, అదేవిధంగా ఉన్న సభ్యులు తొలగించడం, చిరునామా మార్పులు, కార్డు స్లిప్లు వంటివి వాటి కోసం ఇక ఈ సర్వీసులు అయితే మార్పులు అయితే జరిగాయి అన్నమాట. తాజా ప్రభుత్వం నిర్ణయం అన్నమాట. ఇప్పటికే రేషన్ కార్డు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త స్మార్ట్ కార్డులు ఏదైతే రూపంలో రాష్ట్రంలో లబ్ధిదారులకు అందరికైతే పంపిణీ చేస్తుంది. వృద్ధులకు రేషన్ డీలర్లకు ఇంటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేస్తారు. మిగతా దుకాణాల వద్దకు వెళ్ళి తీసుకోవాల్సి అయితే వస్తుంది మిగతా వారందరూ. ఇక గతంలో షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే సరఫరా శాఖ అయ్యేది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండి కిలో ₹20కి అందిస్తున్నారు. ప్రస్తుతం కిలో ₹70 ఉండగా కేవలం ₹20కే ప్రభుత్వం అందిస్తుంది. త్వరలోనే విలేజ్ మాల్స్ కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్ని రకాల సరుకులు ఒకే చోట అందే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. ఇక ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ప్రాంతాలు అమలు చేసి దశల వారీగా విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట.